కామేశ్వరం మీద జరిగినటువంటి అత్యాచారం మరియు లైంగిక వేధింపులు, ఆమెని నిర్బంధంగా ఒక ఇంట్లో బంధించి ఆమె మీద అత్యంత క్రూరంగా ఆమెను కొట్టి హింసించడం అనేది చాలా అమానవీయమైనటువంటి సంఘటన. ఆమె వేరే వాళ్ళ పొలంలో గుత్తకు తీసుకొని పనిచేసినటువంటి సందర్భంలో వాళ్ళు ఆ అమ్మాయి మీద అట్లాంటి అఘాయిత్యానికి పాల్పడడం అనేది అత్యంత పాశవికమైనటువంటి చర్యగా మేము చైతన్య మహిళా సంఘం తీవ్రంగా ఖండిస్తుంది. కాబట్టి ఈరోజు నాగర్ కర్నూల్లో బాధితురాల్ని పరామర్శించడానికైనా వచ్చాము. బాధితురాల్ని చాలా భయపెట్టించినట్టుగా ఉన్నారు. ఆమె కనీసం మాట్లాడడానికి కూడా పరిస్థితుల్లో లేరు. వాళ్ళ అక్కగారు చెప్పినటువంటి సమాచారం ప్రకారం ఆమె మానంలో అగ్గి కూడా పెట్టారు. ఆమె తొడల నిండా కూడా బొబ్బర్లు రావడము, అత్యంత క్రూరంగా ఆమెను కొట్టడము, హింసించడం అనేది జరిగిందని ఆమె చెప్పడం జరిగింది. ఇది వాళ్ళు చెప్తున్నటువంటి వెర్షన్ ఏంటంటే ఆమె వేరే వెళ్ళడం వల్ల కొట్టారు అనేది చెప్తున్నారు. అంటే వాళ్ళు గిరిజనులు, అమాయకులు, వాళ్ళకి ఏం చెప్తే వాళ్ళు